నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు జూలై 18, 2026 ఈ రోజు కువైట్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ పై ఇరాన్ ఈ రోజు డ్రోన్లతో మిసైళ్లతో దాడి చేసింది. కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ రోజు తెల్లవారుజాము నుంచి కువైట్ పై ఇరాన్ 4 సార్లు బెలిస్టిక్ మిసైళ్లు డ్రోన్లతో అయితే దాడి చేయడం జరిగింది. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా ఈ డ్రోన్లను మిసైళ్లను గాల్లోనే పేల్చేయగా, కానీ కొన్ని డ్రోన్లు కీలక ప్రాంతాల్లో హిట్ కావడంతో చమురు, విద్యుత్, నీటి రంగానికి చెందిన సదుపాయాలైతే దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల భారీ మంటలు చెలరేగడంతో ఫైర్ ఫైటింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఎమర్జెన్సీ చర్యలైతే చేపట్టారు. ఈ సంఘటనలో కొంతమంది సిబ్బంది గాయపడగా వారికి చికిత్స అయితే అందిస్తున్నారు. డ్రోన్లు, మిసైళ్ల శకలాల కారణంగా కువైట్ లో పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని, కువైట్ భద్రత కోసం కువైట్ రక్షణ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించింది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో అత్యంత కీలకమైన ఆయిల్ సెక్టర్ కేంద్రంపై ఇరాన్ మరోసారి దాడులు చేసినట్టు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అయితే ప్రకటించింది. ఈ దాడి వల్ల కేంద్రానికి భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు అయితే తెలిపారు. కొంతమంది గాయపడగా వారికి వెంటనే వైద్య సహాయం అయితే అందించారు. భద్రతా చర్యల్లో భాగంగా మొత్తం సైటును ఖాళీ చేయించారు. ప్రస్తుతం కువైట్ అధికారులు ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే చర్యలైతే చేపట్టారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, ఇరాన్ దాడుల కారణంగా కువైట్ లో 2 వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు అయితే సంభవించాయి. సమాచారం అందుకుంటూనే ఫైర్ ఫైటింగ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మొదటి ప్రమాద స్థలంలో మంటలు అదుపు చేయడానికి ఆయిల్ సెక్టర్ ఫైర్ క్రూ సహాయంతో మొత్తం 5 అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగగా, రెండో ప్రాంతంలో మంటలు ఆర్పేందుకు మరో 3 బృందాలైతే శ్రమిస్తున్నాయి. మొదటి చోట జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలను అదుపు చేసే ప్రక్రియలో అగ్నిమాపక సిబ్బందితో పాటు ఒక కార్మికుడు గాయపడ్డాడు. ప్రమాద స్థలం నుండి ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య చికిత్స అందించడం కోసం హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లోని ఒక పవర్ ప్లాంట్ పై ఇరాన్ ఈ రోజు డ్రోన్లతో, మిసైళ్లతో దాడి చేసింది. ఈ దాడి కారణంగా ప్లాంట్ లోని ఒక భాగంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లయితే తెలుస్తుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు మంత్రిత్వ శాఖ అయితే పేర్కొంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు, కువైట్ ఫైర్ ఫోర్స్ సిబ్బంది కలిసి మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్ దేశంలో విద్యుత్, మంచినీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎమర్జెన్సీ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసినట్టు కువైట్ అధికారులు అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిన కొన్ని గంటల్లోనే మళ్ళీ తిరిగి ప్రారంభం కావడం అయితే జరిగింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తాత్కాలికంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు శనివారం ఉదయాన్నే తిరిగి 2 గంటల్లో మళ్ళీ ప్రారంభం కావడం అయితే జరిగింది. ఇరాన్ నుంచి డ్రోన్లు, మిసైళ్ల దాడుల కారణంగా భద్రతా చర్యల్లో భాగంగా టేకాఫ్, ల్యాండింగ్లను కొద్దిసేపు అయితే నిలిపివేశారు. దీంతో కువైట్ ఎయిర్వేస్ పలు విమానాలను రీషెడ్యూల్ చేయగా, కొన్ని అంతర్జాతీయ విమానాలను ప్రత్యామ్నాయ మార్గానికైతే మళ్లించడం జరిగింది. అలాగే జజీరా ఎయిర్లైన్స్ కూడా తన విమాన సర్వీసుల్ని ఆల్మోస్ట్ ఆల్ రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సాధారణ విమాన కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ ప్రాంతంలో కొనసాగుతున్న భద్రతా పరిస్థితులపై అధికారులు అప్రమత్తంగా అయితే ఉన్నారు. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అయితే ప్రయాణికులకు సూచించింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కనుక నష్టం వాటిల్లితే గల్ఫ్ కంట్రీల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ కు చెందిన IRGC తీవ్రంగా హెచ్చరించడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో ట్రాఫిక్ అలర్ట్ వచ్చింది. కువైట్ లోని ఫాహిల్ ఇంటర్సెక్షన్ ఈ శనివారం నుంచి ఒక వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేయబడుతుంది. రోడ్డు నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అయితే వెల్లడించారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో ప్రస్తుతం సాధారణ పాస్పోర్ట్ రెన్యూ సేవలను అయితే తాత్కాలికంగా నిలిపివేయడం అయితే జరిగింది. ఢిల్లీ హైకోర్టు కొత్త కౌన్సిలర్ సేవల కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతో ఈ పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం జూలై 19 వరకు ఇండియన్ ఎంబసీ కార్యాలయం తాత్కాలిక పాస్పోర్ట్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, ఈ వీసా వంటి ఎమర్జెన్సీ సేవలను మాత్రమే అందిస్తుంది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో జూలై 20న విచారణ అయితే జరుగుతుంది. అప్పటి వరకు పాస్పోర్ట్ సేవలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయన్న దానిపై ఎటువంటి స్పష్టత అయితే లేదు. ఇవి ఫ్రెండ్స్, ఈ రోజు కువైట్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు కువైట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి.